హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ టు జానస్ వరల్డ్. ఈరోజైతే టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఆ వ్లాగ్ అయితే రిలీజ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు నుండి డైలీ 11కి అయితే వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. ఈరోజు అయితే మేము అనుకోకుండా అయితే స్టార్ట్ అయ్యాము. హాయ్ హాయ్ అండి. మా జాను ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందైతే ఇంకా క్లీనింగ్ అవన్నీ మామూలే కదండి. నేను అప్పటికే ఇంకా ఇల్లు అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ టిఫిన్ అది చేసేసినాక భోజనం కూడా చేసేసి ఇంకా అంట్లన్నీ తోముకుంటున్నప్పుడు అయితే మా ఆయన చెప్పారనమాట, మనం ఇలా టెంపుల్కి వెళ్ళొద్దామా, ఖాళీగా ఉన్నాం కదా అనేసి. అందరూ ఉన్నారు కదా అని మా హస్బెండ్ అయితే టెంపుల్కి వెళ్దామన్నారు. ఇంకా అందుకని అప్పటికప్పుడు ఇంకా ఫాస్ట్గా చేసుకుంటున్నాను. మామూలుగా నేను ఫాస్ట్గా చేసుకున్న పని ఇంకా ఫాస్ట్గా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అంట్లన్నీ తోమేసుకున్న తర్వాత ఇంకా రెడీ అయ్యి వెళ్దాము అని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా అందరూ ఒక్కొక్కరు స్నానాలు చేస్తూ ఉన్నారు. ఇంకా అక్కడ ఏదో అవసరం అయితే నేను అటు వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఇంకా అంట్లన్నీ అక్కడ పెట్టేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా పోయాయన్నీ ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఓన్లీ అంట్లు మాత్రమే క్లీన్ చేసేసుకొని ఇంకా స్నానం అయి చేసి రెడీ అయిపోయాను. గెట్ రెడీ విత్ మీ ఇలాంటివి ఏమీ చేయలేదండి. ఇంకా కంగారుగా అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే మేము పానకాల స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా 4 వరకే అండి, 3:30 వరకే పానకాల స్వామి కొండ మీదకి అయితే ఎక్కనిస్తారు. కాబట్టి అయితే మేము అప్పటికే మాకు 5:30 అలా అయిపోయింది మేము స్టార్ట్ అయ్యేపాటికి. అందుకోసం అయితే ఇంకా కనకదుర్గం గుడికి వెళ్దామని ఆ ఈవినింగ్ ఇంకా వెళ్ళడం మానేసి ఇటు అయితే వెళ్ళామన్నమాట. బందర్ రోడ్డు చూసారా ఎంత బాగుందో కదా, కొత్త లైట్స్ అవన్నీ పెట్టారనమాట, చాలా బాగుంది. ఇంకా అక్కడ నుండి మార్కెట్ టైప్ అయితే వెళ్ళిపోయామన్నమాట. స్ట్రైట్ వెళ్ళిపోవడమే మనకి మార్కెట్ టైప్ అయితే స్ట్రైట్ వెళ్ళిపోయి అక్కడ నుండి యూటర్న్ తీసుకొని అయితే కనకదుర్గం టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంకా అక్కడ ఫొటోస్ అయ్యేమీ అలౌ లేదు కాబట్టి ఫోన్స్ అయ్యేమి నేనైతే లాన్ షూట్ ఏం చేయలేదు. జస్ట్ మేము ఒక పిక్ అయితే దిగాము. ఆ పిక్స్ మాత్రమే పెడుతున్నానండి. ఇంకెక్కువ పిక్స్ అయితే ఏమీ దిగలేదనమాట మేము. ఇంకా మేమిద్దరం అయితే సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాము. ఇంకా అటు నుండి ఇంటికైతే వెళ్ళిపోయాము ఈవినింగ్. ఇంకా తినేసి పడుకొని పొద్దున్నే పనులన్నీ చేసేసుకొని ఇంకా థర్స్డే మార్నింగ్ అయితే పానకాల స్వామి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ అయితే పైన గుడికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ స్వయంభూ కొండపైన మనకి లక్ష్మీ నరసింహస్వామి, పానకాల నరసింహస్వామి అయితే వెలిసారనమాట. అక్కడికైతే ఫస్ట్ వెళ్ళి తర్వాత కింద కొండ కింద గుడికి అయితే వెళ్తాము. అక్కడైతే టోల్గేట్ ఉంటుంది. ఆ టోల్గేట్ దగ్గర అయితే 50 రూపీస్ తీసుకుంటారు. ఆ 50 రూపీస్ తీసేసుకుంటే ఆ టోకెన్ అయితే ఇస్తారనమాట, టికెట్ ఇస్తారు. ఇంకా కొండకైతే బోల్డ్ మలుపులు ఉంటాయండి, 3-4 మలుపులు ఉంటాయన్నమాట. ఇంకా జాగ్రత్తగా ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము. కానీ దర్శనం ఎంత బాగా జరిగిద్దంటే అంత బాగుంటుంది. చుట్టూతా పచ్చగా కొండ మీద కదండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంకా కొండ మీదకి అయితే వచ్చేసాము. దారిలో పూలు అయితే తీసుకున్నాం అనమాట. ఆ పూలు కూడా పెట్టేసుకున్నాయి. ఇంకా మేమైతే గుళ్ళోనికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇక్కడ కూడా ఫోను టోకెన్ సిస్టమ్ అలా ఏమి ఉండదు, కానీ మనం పిక్స్ అయ్యి మాత్రం తీసుకోకూడదు అనమాట. కాబట్టి నేను వీడియోస్ ఫొటోస్ అట్లాంటివి ఏమీ అయితే షూట్ చేయలేదు. మీరు కూడా ఆ టెంపుల్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా లోనికి టికెట్ తీసుకొని అయితే మేము దర్శనానికి వెళ్ళిపోయామండి. ఇంకా 100 రూపీస్ అయితే తీసుకుంటారు. దేనికంటే మనం దర్శనం చేసుకొని మన గోత్రనామాలు చెప్పుకొని మనం పూజ చేస్తారు కదా అర్చకులు, అవి అర్చన చేయించేసుకొని పానకం అయితే ఇస్తారండి. కావాలంటే మీరు బాటిల్స్ కూడా తీసుకెళ్ళచ్చు, లేకపోతే బయట కూడా మీకు బాటిల్స్ అనేవి అమ్ముతారనమాట, బాటిల్స్ తీసుకోవచ్చు. ఇంకా పులిహోర అయి తీసేసుకొని అక్కడే తినేసి ఇంకా నేను అక్కడైతే అది కనిపించిద్ది అని చెప్పేసి అట్లాగా చూపిస్తున్నాను అనమాట. ఇంకా కొండ కిందకు వచ్చేసి
కొండ కింద టెంపుల్ దగ్గర అయితే కార్ పార్క్ చేసేసి మేమైతే కింద నరసింహస్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. మళ్ళీ మనకు అక్కడ టోల్ గేట్ దగ్గర ఒక 50 రూపీస్ కదా, ఇక్కడ మళ్ళీ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. టెంపుల్ చూసారా ఎంత బాగుంటుందో, లోన్ అయితే లోన దేవుడు కూడా అసలు ఎంత కళగా ఉంటారంటే అంత కళగా ఉంటారు. 2 కళ్ళు సరిపోవండి అలంకరణకు కానీ దేనికైనా కానీ. మీరు కూడా విజిట్ చేయండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక తెలియని తన్మయత్వంలో మునిగిపోతాం అనమాట దేవుణ్ణి చూసి. చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. గోపురం చూసారా ఎంత బాగుందో. అసలు వెదర్ అయితే మాకు ఇట్లా చెమటలు కారిపోతానే ఉన్నాయండి, అంత వేడిగా అయితే ఉంది. ఆ రోజు అయితే మాకు వానలు పడుతున్నాయి, కానీ మేము వెళ్ళిన రోజు అయితే వానలు పడలేదు, కొంచెం చినుకులు కూడా పడలేదు, మబ్బు కూడా లేదనమాట. ఈ ఎండ చూసారా చొరమంటూ వచ్చేస్తుంది. అంత ఎండలో ఇంకా మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా మేమందరం అయితే ఇంకా దర్శనానికి లోనకైతే వెళ్తున్నామండి. అది టెంపుల్కి ఆపోజిట్లో ఉంటుందన్నమాట పార్కింగ్, అక్కడ నుండి నడుచుకుంటూ అయితే రావాలి. దాని తర్వాత ఆఫ్టర్నూన్ ప్రతిరోజు కూడా అన్నదానం అయితే జరుగుతుందండి. తినాలనుకునే వాళ్ళు చక్కగా అక్కడ టోకెన్స్ అయితే ఇస్తారనమాట. 12కి అలాగా చక్కగా శివుని బొమ్మ కనిపిస్తుంది కదా, దాని ఆపోజిట్లో అయితే అన్నదాన సత్రం అయితే ఉంటుంది. అక్కడైతే మీరు చక్కగా అన్నదానం చేసే సత్రంలో భోజనం అయితే చేసేయొచ్చండి. దాని తర్వాత ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఒక చోట ఆగి అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. ఇది నులకపేట అండి, అక్కడికైతే ఆగి మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. అక్కడ మేము అడిగితే ఇడ్లీ ఏమి లేవన్నారు. ఇంకా ఎదురుకైతే వచ్చేసి టిఫిన్ కోసం అయితే చూస్తూ ఉన్నాము. అప్పుడు ఇక్కడైతే ఒక బండి దగ్గర ఉందని చెప్పేసి ఇంకా దిగి తినేసాం అనమాట. ఇడ్లీ టిఫిన్ అయితే చాలా బాగుందండి, పర్లేదు, మరీ అంత ఇదిగా లేదు కానీ పర్లేదు, తినొచ్చు. కాబట్టి మేము అక్కడే ఒక్కొక్క ప్లేట్ ఇడ్లీ అలా తినేసామన్నమాట. మా అల్లుడైతే ఎప్పుడు పూరి 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 అంటాడు. హాయ్ అని చెప్తున్నా చూడండి మా అల్లుడు. బాగున్నారా? హాయ్ బాగున్నారు. దాని తర్వాత అయితే మేము ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి. ఇంకా టిఫిన్ అవన్నీ చేసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేమిద్దరం ఉంటే ఇంకా ఇంతే అల్లరి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకా నవ్వుకుంటే ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మా అల్లుడు మ్యాజిక్ స్లేట్ అనమాట అది, ఇంకా జానూస్ వరల్డ్ అని రాస్తుంటే మా అల్లుడు అయితే వీడియో తీస్తూ ఉన్నాడు. ఎలా తీసాడు చూసారా? నా ఫుల్ డ్రెస్ అనమాట అది, ఇంకా కుర్తా సెట్ అనమాట అది. నేను 1 టౌన్ మార్కెట్ దగ్గర అయితే తీసుకున్నాను, మీకు రివ్యూ కూడా ఇస్తానండి. ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను, ఎలా ఉంది నా డ్రెస్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అయితే చేసుకోండి. మంచి మంచి రీల్స్ అలాగే కంటెంట్ అయితే మీకు ఇస్తాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.